హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మనం ఎడ్యుకేషన్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎడ్యుకేషన్ లోన్ అనేది ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, సో ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ మనం అడ్మిషన్ తీసుకున్నప్పటి నుండి మన రీపేమెంట్ ప్రాసెస్ వరకు సో ఎలా ఉంటుందన్నది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కొంచెం లెంతీగా ఉన్న లాస్ట్ వరకు అయితే చూడండి. సో అప్పుడే మీకు పిన్ టు పిన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఎంత మిస్ అవ్వకుండా చూస్తే మీకు అంత క్లియర్గా అయితే అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ముందుగా మనం ఎడ్యుకేషన్ లోన్ ఎవరికి ఇస్తారంటే, ఎవరైనా స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, లేదంటే పిహెచ్డికి వెళ్ళే వాళ్ళకైతే ఎడ్యుకేషన్ లోన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే లైక్ మీరు 10th or 12th క్లాస్కి లక్షలు ఫీజులు కడుతున్నాం కదా, సో దానికి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే మాత్రం సో అలాంటి కోర్సెస్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎడ్యుకేషన్ లోన్ రాదు. సో మీ ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పిహెచ్డి కానీ ఇట్లాంటివి చేయాలనుకున్నప్పుడు మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ గ్రాడ్యుయేషన్లో కూడా మీరు ఏ కోర్స్ చేసినా కూడా, మీరు బీఎస్సీ చేసినా, బీసీఏ చేసినా, బీకామ్ చేసినా అండ్ బీటెక్ చేసినా, సో ఎలా బ్యాచిలర్స్లో ఏ కోర్స్ చేసినా కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్ అయితే అప్లికబుల్ అవుతుంది. అలాగే మీరు మాస్టర్స్లో కూడా ఎంబీఏ చేసినా, ఎంటెక్ చేసినా, ఎంఎస్సీ చేసినా, ఎంసీఏ లాంటి ఏ కోర్స్ చేసినా కూడా మీకు మాస్టర్స్లో అవుతుంది. అలాగే మీరు అబ్రాడ్కి వెళ్ళి ఎంఎస్ లాంటి కోర్సెస్ చేయాలన్నా కూడా ఎడ్యుకేషన్ లోన్ అనేది అప్లై అవుతుంది. బట్ ఇండియాలో చదివిన దానికి, అబ్రాడ్లో చదివిన దానికి కొన్ని రూల్స్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. సో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు పిహెచ్డి ఏ స్ట్రీమ్ తీసుకున్నా కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఈ ఎడ్యుకేషన్ లోన్ ఎలా ఇస్తారన్న విషయానికి వస్తే, సో అన్ని బ్యాంక్స్కి రూల్స్ పాస్ చేసే ఆర్బీఐ ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే పెట్టిందనమాట. సో ప్రతి బ్యాంకు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి అని అయితే ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ పాస్ చేసింది. సో ప్రతి ఒక్క కాలేజ్ అయినా, ప్రతి ఒక్క బ్యాంక్ అయినా సరే, ఎవరైతే లోన్ ఇచ్చే వాళ్ళైనా లేదంటే మనం లోన్ తీసుకునే కాలేజ్ అయినా సరే ఈ గైడ్లైన్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అవేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళు లోన్ అప్లై చేసుకునే ముందు ఏదో ఒక మంచి కాలేజ్లో వాళ్ళు ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకొని అయితే ఉండాలన్నమాట. సో బ్రాంచ్, యూనివర్సిటీ, ఏ కోర్స్ చదువుతున్నారు, స్పెషలైజేషన్స్ ఏవైనా ఉంటే ఆ స్పెషలైజేషన్, అలాగే అది ఎన్ని ఇయర్స్ కోర్స్, అంటే ఇప్పుడు లైక్ బ్యాచిలర్స్లో 3 years కోర్స్ ఉంటుంది, 4 years కోర్స్ ఉంటుంది, కొన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా మీరు చేసే కోర్సు ఎన్ని ఇయర్స్ అన్నది ముందుగా మీరు కాలేజ్ నుండి అయితే డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది పూర్తిగా. సో డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కాలేజ్లో మీరు ప్రొవిజనల్ అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ అడ్మిషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాలేజ్ అంటే మేము ఈ కాలేజ్లో జాయిన్ అవుతాము అని అడ్మిషన్ ఫీజు కట్టి, సో ప్రొవిజనల్ అడ్మిషన్ ఫీజు అంటే కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కొన్ని కాలేజెస్లో 10,000కి అడ్మిషన్ ఇస్తారు, కొన్నిట్లో 20,000, కొన్నిట్లో 30,000, కొన్ని కాలేజెస్లో 50,000 వరకు కూడా అడ్మిషన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. సో అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత మనకి ఫీజు ఎస్టిమేషన్ అనేది ఇస్తారు, ఆఫర్ లెటర్ అనేది ఇస్తారనమాట. అంటే ఈ సో అండ్ సో స్టూడెంట్ మా కాలేజ్లో చదువుతున్నారు, వాళ్ళకు ఇంత ఫీజు అవుతుందని ఆఫర్ లెటర్ అయితే ఇస్తారనమాట. సో ఈ ఆఫర్ లెటర్ అనేది కొన్ని కాలేజెస్లో మనం అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత ఇస్తారు. అండ్ కొన్ని కాలేజెస్లో ఎలా అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం పే చేయాల్సి ఉంటుందన్నమాట. పే చేసిన తర్వాతే వాళ్ళు ఆఫర్ లెటర్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు మళ్ళీ మనకు ఫస్ట్ ఇయర్ ఫీజు ఇస్తారు కదా. సో మనం ఫస్ట్ ఇయర్ ఫీజు కూడా కౌంట్ చేసుకొని లోన్ అప్లై చేసుకున్నప్పుడు మీరు కట్టిన ఫీజు అయితే ఏదైతే ఉంటుందో సో ఆ ఫీజు మొత్తం కూడా మళ్ళీ మీ అకౌంట్లోకి రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో అది మీరు కట్టగానే మీకు అడ్మిషన్ లెటర్ అనేది ఇస్తారు. సో అడ్మిషన్ లెటర్ తీసుకెళ్ళి మనం బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. సో అడ్మిషన్ లెటర్లో ఏమేమి మెన్షన్ చేయాలన్నది నేను ప్రాక్టికల్గా, అంటే నేను సొంతంగా నేను కూడా ఎడ్యుకేషన్ లోన్ పైన చదువుకుంటున్నాను కాబట్టి సో ముందుగా నేను నాకు సంబంధించిన ఆఫర్ లెటర్ అయితే మీకు చూపిస్తాను. సో దానికి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆఫర్ లెటర్ ఎలా ఉంటుంది, సో దాంట్లో ఏం మెన్షన్ చేయాలన్నది. సో ఇది వచ్చేసి నేను మా కాలేజ్లో తీసుకున్న ఆఫర్ లెటర్. సో దీంట్లో మనకి ఆఫర్ లెటర్ అని ఇస్తారనమాట. సో ఇలా ఆఫర్ లెటర్ అని ఇస్తారు. సో ఇది మీకు బ్లర్గా ఉన్నా కూడా నేను పక్కన సాఫ్ట్ కాపీ ఉంటుంది, సో అది కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అందులో అయితే క్లియర్గా చేయొచ్చు. సో డీటెయిల్స్ అవి కొంచెం బ్లర్ చేస్తాను అంతే. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేము, ఫాదర్ నేము, మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. అండ్ మస్ట్ అండ్ షుడ్ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినా లేదంటే మీరు జేఈ లాంటి ఎగ్జామ్స్ రాసి, లైక్ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఎంట్రన్స్ కోటాలో వెళ్ళినా కూడాను మీరు ఖచ్చితంగా ఆఫర్ లెటర్లో మాత్రం మెరిట్ కోటా అని మాత్రమే రాపించుకోవాలి. మెరిట్ బేస్ మీదే మీకు ఇంటర్మీడియట్లో 600 మార్క్స్ వచ్చినా, 700 మార్క్స్ వచ్చినా, డిప్లొమాలో 60% వచ్చినా కూడాను
మీరు ఖచ్చితంగా మెరిట్ కోటా అనే ఇందులో మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫర్ లెటర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీ కోర్సు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారన్నమాట. అంటే మీరు ఏ కోర్స్ చదువుతున్నారు, ఏ గ్రూప్ చదువుతున్నారు, ఐ మీన్ బ్రాంచ్ ఏంటి, మీరు చదివే స్పెషలైజేషన్ ఏంటి, అండ్ అది ఎన్ని ఇయర్స్ కోర్స్, అదన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తారు. అండ్ ఇయర్లీ ఫీజు కూడా మీకు ఇందులో మెన్షన్ చేస్తారన్నమాట. అంటే ఇయర్లీ మీకు ఫీజు ఎంత అవుతుంది, సో మీకు హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది, కాలేజ్ ఫీజు ఎంత అవుతుంది, లైబ్రరీ ఫీజు లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా, ఎగ్జామ్స్ ఫీజు, మీరు ల్యాప్టాప్ లాంటి ఎక్విప్మెంట్ ఏదైనా తీసుకుంటే సో వాటికి సంబంధించిన ఫీజు కూడా మీకు లోన్లో అయితే అప్లికబుల్ అవుతుందన్నమాట. సో వాటికి కూడా మీరు లోన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకోవడానికి స్టూడెంట్కి ఏదైనా ఎలిజిబిలిటీ ఉండాలని. సో ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏ స్టూడెంట్ అయినా సరే 50% ఎబోవ్ ఉన్నట్లయితే కనుక, సో వాళ్ళ ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమాలో 50% కంటే ఎబోవ్ ఉంటే, అండ్ మీరు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి లోన్ అప్లై చేసుకున్నట్లయితే మీ గ్రాడ్యుయేషన్లో 50% కంటే ఎబోవ్ మార్క్స్తో అయితే మీరు మెరిట్ ఉండాలన్నమాట. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆర్బీఐ రూల్ పెట్టినా కూడా చాలా బ్యాంక్స్ కూడా 50-60% ఉన్న స్టూడెంట్స్కి లోన్ ఇవ్వడానికి కొంచెం రిస్క్గా ఫీల్ అవుతారనమాట. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు లోన్ ఇచ్చేది ఎందుకు, వీళ్ళు బాగా చదువుకొని మళ్ళీ మంచి జాబ్ తెచ్చుకుంటే మన లోన్ మనకు రిటర్న్ వస్తుంది, సో ఇంట్రెస్ట్ వస్తుందనే కదా బ్యాంక్స్ లోన్ ఇచ్చేది. బట్ అలాంటప్పుడు వాళ్ళు ఈ స్టూడెంట్కి జాబ్ వస్తుంది అని మనం వాళ్ళకి నమ్మకం ఇవ్వలేకపోతే సో వాళ్ళు కూడా లోన్ ఇవ్వడానికి అంత రిస్క్ తీసుకోలేకపోవచ్చు. బికాస్ 50-60% అనేది యావరేజ్ పర్సెంటేజ్ కాబట్టి సో దాన్ని వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేస్తూ లోన్ రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకని మనకి ఎంత ఎక్కువ మార్కులు వస్తే సో లోన్ అంత ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లైక్ మీకు 700 ఎబోవ్ ఉండేలైతే మినిమం మెయింటైన్ చేసుకోండి. సో 600 ఎబోవ్ ఉన్న ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇవ్వచ్చు, బట్ బ్యాంక్స్ రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు వేరియస్ రీజన్స్ చెప్తారు. అండ్ బ్యాంక్స్ లోన్ ఎంత అమౌంట్ ఇస్తారు, లోన్ ఇవ్వడానికి కూడా కొంచెం అమౌంట్ అనేది ఉంటుంది కదా. సో ఇంత ఇస్తారు, ఇంత. సో గ్రాడ్యుయేషన్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా ఏదైనా సరే మనం ఇండియాలో చేయాలనుకుంటే మనకు 50 lakhs వరకు అయితే లిమిట్ ఉంటుందన్నమాట. సో 50 lakhs మ్యాక్సిమం అమౌంట్ వరకు అయితే మనకు ఎడ్యుకేషన్ లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్టు మీరు ఇండియన్ కాలేజెస్లో చదువుకున్నట్లయితే. అండ్ మీరు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటే మీకు 1 crore వరకు అయితే లిమిట్ ఉంటుంది. సో ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళి మేము ఎంఎస్ కానీ లేదంటే వేరే కోర్సెస్ సంథింగ్ చేయాలనుకుంటే, ఎంబీఏ లాంటి కోర్సెస్ చేయాలనుకుంటే సో వాళ్ళకైతే 1 crore వరకు మ్యాక్సిమం లిమిట్ ఉంటుందన్నమాట. సో మినిమం అంటే ఇంకా మినిమం నార్మల్గానే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు 10-20 వేలకైతే ఎవరు లోన్ పెట్టుకోరు కదా. సో కనీసం 1 లక్ష పైన 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మాత్రమే లోన్ పెట్టుకుంటారు, అది కూడా పర్ ఇయర్కి. సో అలా ఉంటుందన్నమాట. అండ్ ఇది ఏ బేసిస్ పైన ఇస్తారంటే ఎవరికైనా సరే 4 lakhs వరకు ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకుంటే, అంటే 4 లక్షల వరకు మాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకుంటే జస్ట్ వాళ్ళ సర్టిఫికేట్ బేస్ పైన అయితే మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది వస్తుందన్నమాట. అంటే జస్ట్ మీ ఇంటర్మీడియట్ 10th సర్టిఫికేట్ ఇవి చూసి అండ్ మినిమం గ్యారంటీ, అంటే లైక్ మీ ఫాదర్ ఆర్ మీ మదర్ ఎవరో ఒకరి సిగ్నేచర్ తీసుకొని వాళ్ళు కట్టకపోతే మేము కడతామని మినిమం గ్యారంటీ తీసుకొని అయితే సో మీకు ఎట్లాంటి కొలటరల్ కానీ లేదంటే థర్డ్ పార్టీ గ్యారంటీ కానీ సో ఇట్లాంటివి లేకుండా మీకు లోన్ అనేది అప్రూవ్ చేస్తారు. సో అది డైరెక్ట్ బ్యాంక్లో వేస్తారు, దట్టు 4 lakhs వరకు. అండ్ 4 lakhs నుండి 7.5 lakhs వరకు అయితే మీరు ఖచ్చితంగా థర్డ్ పార్టీ గ్యారంటీ సిగ్నేచర్ అయితే పెట్టించాల్సి ఉంటుందన్నమాట. అంటే లైక్ ఎవరైనా ఎర్న్ చేసేవాళ్ళు మీ బ్రదర్ కానీ లేదంటే మీ రిలేటివ్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ లేదంటే మంచి ఎంప్లాయీస్ కానీ సో వాళ్ళు ఎవరైతే ఎర్న్ చేసే కెపాసిటీ ఉంటుందో సో వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు కట్టకపోతే మేము కడతాము అన్నట్లకైతే సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. దట్టు 4 lakhs నుండి 7.5 lakhs వరకు మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటే. అండ్ 7.5 lakhs కంటే ₹1 ఎక్కువ అయినా కూడా అంటే 7,50,000 నుండి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనం ఖచ్చితంగా కొలటరల్ అయితే పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. మనం ఏ ప్రాపర్టీ అయినా సరే సో రిజిస్టర్డ్ ల్యాండ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇందులో కూడా మీకు ఫార్మింగ్ ల్యాండ్ కానీ లేదంటే లిటిగేషన్ ల్యాండ్ కానీ, లిటిగేషన్ అంటే ఏదన్నా గొడవలు లాంటి జరిగే కోర్టులో కేసెస్ ఉండే ల్యాండ్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి ల్యాండ్స్ కానీ లేదంటే ఫార్మింగ్ ల్యాండ్ కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఎండోమెంట్ ల్యాండ్ అంటే దేవుడికి సంబంధించిన భూములు అవి ఉంటాయి కదా, సో వాటిని అయితే యాక్సెప్ట్ చేయరు. పక్కా కమర్షియల్ ల్యాండ్స్ మాత్రమే, కమర్షియల్ ప్రాపర్టీ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ గోల్డ్ లాంటివి కానీ లేదంటే ఏదైనా బాండ్స్ ఉంటాయి కదా, సో బాండ్స్ లాంటివి, ఇన్సూరెన్స్, సో ఇట్లాంటివి కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కొన్ని బ్యాంక్స్లో. అండ్ లోన్ అప్లై చేసుకోవడానికి స్టూడెంట్కి కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే స్టూడెంట్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇఫ్ వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఏం చేసే వాళ్ళైతే వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ఉంటాయి కదా, సో ఐటీ రిటర్న్స్ కూడా అందులో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అందులో మనం ఫామ్ 16 కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫామ్ 16 అంటే మొదట్లో నేను అప్లై చేసుకున్నప్పుడు నాకు తెలియదు. సో ఫామ్ 16 అంటే ఇయర్లీ ఇంత ఇన్కమ్ వస్తుందని మనం బ్యాంక్కి స్టేట్మెంట్ ఇచ్చినట్లు అంటే మేము ఇయర్లీ ఇంత ఎర్న్ చేస్తామని వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తే మీ ఇన్కమ్ని బట్టి వాళ్ళు లోన్ అప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ మనం ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలన్న విషయానికి వస్తే సో ఎవరైనా
ఎవరైనా సరే వాళ్ళ దగ్గరలో ఉండే బ్యాంక్స్లో అప్లై చేసుకుంటే మంచిది. సో ఇది నేను పర్సనల్గా చెప్తున్నాను అంతే. బట్ మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంకులు అంటే లైక్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ సో ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా ఒక బ్యాంకులో, అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ డిపాజిట్లు విత్డ్రాల్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి బ్యాంకులో మీరు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకున్నట్లయితే మీకు లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ వల్ల కూడా మీ ఫాదర్ మీ మదర్ రెగ్యులర్గా వెళ్తారు కాబట్టి సో వాళ్ళకు కూడా సో వీళ్ళకి లోన్ ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న నమ్మకం అయితే వాళ్ళకి వచ్చి సో లోన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని మీరు ఎక్కడో ఉండే వాళ్ళు వేరే ఎక్కడో ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా అని అంత దూరం వెళ్ళి మనం లోన్ అప్లై చేసుకుంటే సో అక్కడ లోన్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట విత్ అడ్రస్ ప్రూఫ్ వల్ల. సో అందుకని ఎవరైనా సరే సో వాళ్ళ దగ్గరలో ఉన్న బ్యాంకులో తీసుకోమని రికమెండ్ చేస్తాను. అది కూడా మళ్ళీ మీరు దగ్గరలో ఉన్న బ్యాంకులో కూడా ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ అదైతే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్బీఐ రూల్స్ ప్రకారం మామూలుగా ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి 8% నుండి 12% వరకు అయితే యావరేజ్గా ఉంటుంది. కొన్ని బ్యాంక్స్లో అయితే 6%, 7% కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి బ్యాంక్స్లో లోన్ దొరికితే చాలా మంచిది. సో ఇండియాలో ఏ బ్యాంక్ అయినా సరే ఒక రీజనబుల్ ఇంట్రెస్ట్తో లోన్ ఇస్తున్నారంటే అది జస్ట్ ఎడ్యుకేషన్ లోన్కి మాత్రమే ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు తెలుసో లేదో చాలామంది ఫీజు కట్టే కెపాసిటీ ఉన్నా కూడా సో ఖచ్చితంగా ఈ లోన్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఫీజు కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి, సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి, అయినా కూడా ఎడ్యుకేషన్ లోన్ అనేది పెడుతూ ఉంటారు అనమాట. సో ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇంకా వేరే దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుని సో ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకున్నప్పుడు సో ఇక్కడ మనకు తక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి సో ఇలా చేసుకునే పేరెంట్స్ కూడా చాలామంది ఉంటారనమాట. బట్ వాళ్ళకైతే ఇది నాట్ రికమెండెడ్. సో మీకు కట్టుకునే స్టేజ్ ఉంటే సో కట్టుకోవచ్చు అనమాట. బట్ ఎవరికైతే చాలా ఫైనాన్షియల్గా కొంచెం పూర్ ఉంటారో అండ్ చాలామందికి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదవాలనే కోరుకుంటుంది అనమాట. పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదవాలి, ఐఐటీస్ ఎన్ఐటీస్ లాంటి కాలేజెస్లో చదవాలనుకుంటాను. బట్ వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళకి సీట్ రాకపోవచ్చు. అండ్ మీకు తెలుసో లేదో అందరూ ఐఐటీస్ ఎన్ఐటీస్ ఫ్రీ అనుకుంటారు, బట్ అలా ఉండదు. సో మనకు వాటిలో సీట్ వచ్చినా కూడా మినిమం ఫీజు అనేది ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. సో మామూలుగా ఫైనాన్షియల్గా ఎఫోర్డ్ చేయని వాళ్ళు ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదివే వాళ్ళు కూడా సో లోన్ అయితే అప్లై చేసుకుంటారనమాట. అండ్ నాట్ ఓన్లీ లోన్, వాళ్ళకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అండ్ అలాగే వాళ్ళకి ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి, ల్యాప్టాప్ కొనుక్కోవాలి, సో ల్యాబ్ ఎక్విప్మెంట్ లాంటి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా. సో వాటికి కూడా లోన్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళకైతే ఇది కొంచెం రికమెండెడ్. బట్ ఎవరైనా చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లో చదివే వాళ్ళు ఉంటారు కదా, సంవత్సరానికి 50,000 60,000 అట్లా ఫీజులు ఉంటాయి, లేదంటే 30,000 40,000 అలా ఉంటాయి. సో వాళ్ళకైతే నాట్ రికమెండెడ్ అనమాట. మీరు అంత అమౌంట్ కూడా తీసుకొని మళ్ళీ వాటికి ఇంట్రెస్ట్ కట్టుకునే బదులును ఆ లోన్ పెట్టుకునేది ఏదో కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకొని సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చేసినా కూడా నెలకు ₹1,00,000 మంచి కాలేజెస్ వస్తాయి, సంవత్సరానికి ₹1,00,000 మంచి కాలేజెస్ వస్తాయి. అప్పుడు ఆ 4 lakhs లోన్ పెట్టుకొని వితౌట్ కొలెటరలే కదా, వితౌట్ గ్యారంటీ సిగ్నేచరే కదా. సో 4 lakhs వరకు పెట్టుకొని ఆ 4 yearsకి పెట్టుకొని సంవత్సరానికి ₹1,00,000 అలాగా సో మీరు మంచి కాలేజెస్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఉపయోగించుకోవడం మంచిది. సో దాన్ని కాకుండా మీరు 50,000 60,000 కాలేజ్లో జాయిన్ అయ్యి మళ్ళీ దానికి లోన్ పెట్టుకుంటే అంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ అట్లాంటి కాలేజెస్లో జాయిన్ అయినప్పుడు బ్యాంక్స్ కూడా ఆలోచిస్తూ ఉంటాయి మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వచ్చా లేదా అన్నది. సో ఎందుకంటే మనం లోన్ అప్లై చేసేటప్పుడు బ్యాంక్స్ మన రిపోర్ట్తో పాటు ఖచ్చితంగా మనం జాయిన్ అయ్యే కాలేజ్ యొక్క రెప్యుటేషన్ వాళ్ళ క్రెడిబిలిటీ కూడా ఖచ్చితంగా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళు అబ్రాడ్కి వెళ్తున్నారంటే వాళ్ళు ఏ కాలేజ్కి వెళ్తున్నారు, ఏ కోర్స్కి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఆ కాలేజ్ యొక్క రెప్యుటేషన్ ఏంటి, సో ఇవన్నీ కూడా. అండ్ అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళ వీసా చూపించాలి, పాస్పోర్ట్ చూపించాలి, అడ్మిషన్ లెటర్ చూపించాలి, సో అక్కడ లోకల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో ఇవన్నీ కూడా రూల్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా పాటించాకే మనల్ని నమ్మి మన పైన డబ్బులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ లోన్ అనేది ఎలా ఇస్తారంటే మీరు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ ఎంతైతే శాంక్షన్ చేస్తారో అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు 100% అమౌంట్ శాంక్షన్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు అనమాట. అంటే కొన్ని కాలేజెస్లో ఇప్పుడు మీకు 5-6 కాలేజ్ ఫీజు ఉంటాను, సో 6 lakhs అమౌంట్ అనేది మీకు అప్రూవ్ చేసి సో 6 lakhs కూడా కడతారు. కొన్ని కాలేజెస్లో ఏంటంటే 80%, 90%, 95% సో ఇలా అయితే ఉంటాయన్నమాట. అండ్ కొన్ని కాలేజెస్లో ముందుగానే వాళ్ళకి సంబంధించిన ఛార్జెస్ అవి కట్ చేసుకొని సో రిమైనింగ్ అమౌంట్ అయితే కాలేజ్ అకౌంట్లో వేస్తారు. సో ఎక్కడ కూడా మీకు డైరెక్ట్గా మనీ ఇవ్వడం జరగదు. అండ్ తీసుకునేప్పుడు కూడా డైరెక్ట్ మీ నుండి తీసుకోరనుకోండి, సో డైరెక్ట్ మీ శాలరీ పడితే సో ఆ అకౌంట్ నుండి అయితే వాళ్ళు డిడక్ట్ చేసుకుంటారు. సో అలా ఉంటుంది. సో డైరెక్ట్ మీ చేతికి ఇవ్వరు. సో డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా కాలేజ్ వాళ్ళు ఇచ్చే ఆఫర్ లెటర్లో ఉంచుతారు. సో ఆ అకౌంట్కే వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ మీరు పేమెంట్ చేస్తారు కదా, అది కొన్ని కాలేజెస్లో ఫస్ట్ ఇయర్లో పేమెంట్ చేయాలని చెప్పాను కదా, సో
ఆ పేమెంట్ చేసిన పే రిసిప్ట్ చూపిస్తే కనుక, అంటే మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్స్ చూపిస్తే సో ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. సో అలా ఉంటుంది. సో అలా మీకు అప్రూవ్ అయిన లోన్ అమౌంట్ మొత్తం కూడా ఎవ్రీ ఇయర్ మీ కాలేజ్ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఇయర్కి ఇంత ఫీజు, సెకండ్ ఇయర్కి ఇంత ఫీజు, థర్డ్ ఇయర్కి ఇలా ఇయర్ వైజ్గా మెన్షన్ చేస్తారు. సో ఆ ఇయర్ వైజ్గా కాలేజ్ బ్యాంక్స్ వాళ్ళు మీ లోన్ అందులో వేసుకుంటూ వస్తారనమాట. అంటే మొత్తం ఒకేసారి వేయరు, సో మొత్తం అయిపోయిన తర్వాత అలా వేయరు అనమాట. సో ఇయర్ వైజ్గా వేసుకుంటూ వస్తారు. అండ్ ఇయర్లీ కూడా మన కాలేజ్ వాళ్ళు వాళ్ళకి మెయిల్ పెడుతూ ఉండాలని, అంటే వీళ్ళు మా కాలేజ్లో చదువుతున్నారు, వీళ్ళకి మేము లోన్ అప్లై చేసుకున్నారు, సో వీళ్ళు మా కాలేజ్లో స్టిల్ ఇంకా ఉన్నారు, సో వీళ్ళకి కొందరైతే మార్క్ షీట్స్ కూడా అడుగుతారు కొన్ని బ్యాంక్స్ వాళ్ళు, అంటే వాళ్ళు పాస్లో పాస్ అయ్యారా లేదంటే ఫెయిల్ అయ్యారా, సో ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి కొన్ని బ్యాంక్స్ వాళ్ళకి. సో అవి కూడా అడుగుతారు, అవి కూడా కాలేజ్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళు లోను ఎవ్రీ ఇయర్ వేస్తూ ఉంటారనమాట. సో అది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. సో కొన్ని కాలేజెస్ వాళ్ళు అయితే డైరెక్ట్ ఎవ్రీ ఇయర్ నార్మల్గా మనం కాల్ చేసి ఇలా అమౌంట్ ఈ ఇయర్ పెండింగ్ ఉందంటే సో డైరెక్ట్ వేస్తారు. సో అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. ఒక్కో బ్యాంక్కి ఒక్కో రూల్ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ బ్యాంక్స్ అనమాట. సో వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, వాళ్ళు రిజెక్ట్ చేయాలనుకుంటే చాలా రీజన్స్తో కూడా రిజెక్ట్ చేస్తారనమాట. అండ్ నా పర్సనల్గా కూడా ఫస్ట్లో నాకు లోన్ అనేది రిజెక్ట్ అయింది. సో ఎందుకంటే నేను డిప్లొమా చేశాను అనమాట. సో డిప్లొమా చేస్తే డిప్లొమా 3 years, నాకు మళ్ళీ బీటెక్ 3 years ఉంటుంది. సో నేను డిప్లొమా 3 years చేసినప్పుడు ఏమైందంటే నాకు సెకండ్ ఇయర్ మొత్తం కూడా నేను కరోనా బ్యాచ్ అంటారు కదా, సో ఆ టైప్లో ఉండేది. సో అప్పుడు ఏమైందంటే ఒక సబ్జెక్టు మాకు మొత్తం కూడా ఆన్లైన్ క్లాసెస్ పెట్టేవాళ్ళు. సో అప్పుడు ఇంకా నేను సమర్థించుకోవడం అవుతుందేమో ఇదంతా చెప్తేను. సో అప్పుడు ఏమైందంటే ఒక సబ్జెక్ట్ నేను మినిమం మార్క్స్తో పాస్ అయ్యాను అనమాట. అంటే ఇక మినిమం మార్క్స్, అసలు ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వడమే ఎక్కువ, బట్ మినిమం మార్క్స్తో పాస్ అయ్యాను. సో ఆ రీజన్ వల్ల నాకు ఫస్ట్ బ్యాంక్ లోన్ అనేది రిజెక్ట్ అయింది. అంటే మీకు తక్కువ మార్కులు వచ్చాయి, సో ఇవ్వలేము అన్నట్లయితే చెప్పారు. సో నేను అలాగే నాకు తక్కువ మార్కులు వచ్చాయి కదా అని వెళ్ళిపోయాను. అండ్ నేను తర్వాత కూడా ఏం లైట్ తీసుకోలేదు. సో మామూలుగా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మామూలుగా రూల్స్ ఎలా ఉంటాయి, ఎవరికి ఇస్తారు, ఇదంతా కూడా. సో అలా నాకు తక్కువ మార్క్స్ రాగానే రిజెక్ట్ చేస్తాను. నేను మళ్ళీ వెళ్ళి ఇట్లా రూల్స్ ఇవన్నీ చెప్తాను సో వాళ్ళకి. సో అప్పుడు కూడా కొంచెం అది ఇది అయ్యింది, క్లాసెస్ వచ్చాయి. బట్ ఎనీహౌ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళైతే ఓవరాల్ పర్సంటేజ్ని కన్సిడర్ చేస్తూ అయితే నాకు లోన్ ఇవ్వడం జరిగింది. అండ్ దానికి సంబంధించి బ్యాంక్లో మేనేజర్ కానీ, సో లోన్ అప్రోచ్ చేసే ఆఫీసర్స్, సో వీళ్ళందరూ కూడా కొంచెం హెల్ప్ చేశారు. సో దానివల్ల నాకు లోన్ అప్రూవ్ అయింది. సో నేను ప్రజెంట్ అయితే లోన్ పైన చదువుతున్నాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓన్లీ అదే ప్రాబ్లం కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమౌంట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. అమౌంట్ అంటే లైక్ మనకి ఇప్పుడు ఒక 10 lakhs కావాలనుకుంటాము, బట్ వాళ్ళు మాత్రం 8 lakhs ఇస్తారు. సో మీరు రిమైనింగ్ 2 lakhs అయితే మనమే కదా సర్దుకోవాలి. సో అప్పుడు అమౌంట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. అండ్ కొన్ని బ్యాంక్స్లో ఇంకా తక్కువ అమౌంట్ శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల అయితే యూనివర్సిటీ వల్ల, వాళ్ళు చదివే కాలేజెస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు చదివే కాలేజెస్ అంత రెప్యూటెడ్ కాలేజెస్ కాకపోవడం వల్ల, రికగ్నైజ్డ్ కాలేజెస్ కాకపోవడం వల్ల, సో అట్లా కూడా లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా ఆర్బీఐ అయితే పర్టికులర్గా ఈ రూల్స్ అని పెడుతుంది, బట్ ప్రతి బ్యాంక్ కూడా వాళ్ళకి సంబంధించి కొన్ని రూల్స్ పెట్టుకునే అవకాశం అయితే ఆర్బీఐ ఇచ్చింది. సో ఆ రూల్స్ ప్రకారం కూడా మనం ఆ రూల్స్కి ఎలిజిబిలిటీ కాకపోతే సో దానివల్ల కూడా లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకా కొందరికి అడ్రస్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో మైగ్రేట్ అయ్యే వాళ్ళకి పర్మనెంట్ అడ్రస్ ఒకటి, టెంపరీ అడ్రస్ ఒకటి ఉంటుంది. సో అలాంటప్పుడు మనకు లోన్ అప్రూవ్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకా అలాగే ఫేక్ డీటెయిల్స్, ఈ ఫేక్ డీటెయిల్స్ వల్ల కూడా లోన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫేక్ డీటెయిల్స్ అంటే అంత పెద్ద రెప్యూటెడ్ కాలేజ్ కాకపోయినా కూడా మాకు మంచి కాలేజెస్లో సో చదువుతున్నామని చెప్పడం, లేదంటే తక్కువ మార్క్స్లు వచ్చినా ఎక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పడం. సో ఇలాంటి ఫేక్ డీటెయిల్స్ వల్ల కూడా మనకు లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఎలాంటి కాలేజ్లో చదివినా కూడా ఆ కాలేజ్కి సంబంధించే డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అన్ని మార్కులకు సంబంధించి మీకు డీటెయిల్స్ అనేది బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే సో మనకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కూడా వాళ్ళు క్లియర్గా ఉంటుంది. ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు నార్మల్గా చాలామంది ఎలా చెప్తారంటే జస్ట్ ఇలా రూల్స్ ఉంటాయి, సో మీరు ఇలా చేసుకోవాలని మాత్రమే చెప్తారు. ఓకే బ్రదర్, లోన్ ఇచ్చారు, సో ఇదంతా బాగానే ఉంది, మేము 4 సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాం, మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టాలి కదా. సో ఎప్పుడు కట్టాలి అంటే ఇప్పుడు మనం లోన్ తీసుకున్నాం బాగానే ఉంది, మళ్ళీ అయితే డబ్బులు ఇవ్వాలి కదా. సో ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ కలిపి ఇవ్వాలి కదా. సో ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో అంత కలిపి మళ్ళీ బ్యాంక్ వాళ్ళకి రిటర్న్ చేయాలి కదా. సో అది ఎప్పుడు జరుగుతుందంటే మీ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, అంటే మీది 3 years అయితే 3 years, 4 years అయితే 4 years, మాస్టర్స్ అయితే 2 years ఉంటుంది 2 years. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇమీడియట్గా జాబ్ వస్తుంది. అంటే కోర్స్ కంప్లీట్ అవ్వగానే జాబ్ వస్తే కనుక సో 6 months వరకు అయితే మీకు ఎలాంటి రీపేమెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు. అంటే మీకు జాబ్ వచ్చిన 6 months కూడా మీ శాలరీ మీరే వాడుకోవచ్చు. 7th month నుండి మీకు రీపేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు క్లియర్గా అర్థం కావడానికి పక్కన చార్ట్లో వేస్తాను చూడండి. సో 6 months మీ శాలరీ మీరే వాడుకొని 7th month నుండి రీపేమెంట్ చేసుకోవాలి. అది కూడా మీకు స్టడీ అయిపోయిన వెంటనే జాబ్ వస్తే కనుక. ఒకవేళ మీకు
స్టడీ అయిపోయిన వెంటనే జాబ్ రాకపోతే సో మీకు 6 months వరకు మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. మీకు కోర్స్ అయిపోగానే జాబ్ రాలేదు, సో 6 months వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 6 monthsలో కనుక మీకు జాబ్ వస్తే ఇంకో 6 months ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇంకో 6 months మళ్ళీ మీ శాలరీ మీరే వాడుకొని సో నెక్స్ట్ 7th month నుండి రీపేమెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో అలాగా మీకు ఓవరాల్గా ఎటు కాదనుకున్న ఒక 1 year వరకు అయితే ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట. సో 1 year తర్వాత మీకు జాబ్ వచ్చినా రాకపోయినా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా లోన్ అనేది రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ వర్క్ చేసినా, మీరు లేదంటే ఏదైనా బిజినెస్ చేసినా కూడా, మీరు సొంతంగా చేసుకున్నా కూడా ఖచ్చితంగా లోన్ అనేది విత్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ కానీ లేదంటే ఎన్ని ఇయర్స్ పే చేయాలి ఇదంతా కూడా బ్యాంక్ టు బ్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది. సో అది మీరు స్టార్టింగ్లో బ్యాంక్ వాళ్ళని కనుక్కుంటే క్లియర్గా చెప్తారనమాట. సో నార్మల్ కొందరు 5 years పెట్టుకుంటారు, కొందరు 10 years పెట్టుకుంటారు. ఇంకా కొందరు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్స్కి లోన్ పెట్టుకున్నారు అనుకోండి, బ్యాచిలర్స్ అయిపోగానే లోన్ మొత్తం క్లియర్ చేసుకొని మళ్ళీ మాస్టర్స్కి లోన్ పెట్టుకుంటారు. సో అలా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారనమాట. మీరు మొత్తం ఒకేసారి కడుతున్నా కూడా విత్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. సో అలా ఏం ఇబ్బంది ఉండదు. ఇఫ్ కట్టకపోతే ఏమవుతుంది బ్రదర్ అంటే, సో కట్టకపోతే మీ సిబిల్ స్కోర్ అనేది మొత్తం పడిపోతుంది. ఫ్యూచర్లో మీరు ఎలాంటి లోన్స్ కూడా అప్లికబుల్ అవ్వరు. అంటే వాళ్ళు స్టూడెంట్ని నమ్మి స్టూడెంట్ పాన్ కార్డ్ పైన వాళ్ళు లోన్ ఇస్తున్నారు. సో మీరు పాన్ కార్డు డీటెయిల్స్ కొట్టగానే ప్రతి ఒక్కటి ఏ బ్యాంక్లో అయినా సరే, సో చిన్న ఫైనాన్షియల్ ఆఫీసర్స్ దగ్గర కూడా ఇట్లాంటివి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో అప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని వాళ్ళు మనకు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చినప్పుడు సో తీసుకొని చదువుకొని చక్కగా మళ్ళీ జాబ్ తెచ్చుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం సో మంచిదన్నమాట. సో అలా అయితే ఎడ్యుకేషన్ లోన్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా, మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా కూడా కింద కామెంట్ చేయండి, లేదంటే ఎక్కడో చూద్దాం నా నెంబర్ కానీ లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఉంటుంది. మీరు ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మనం అంత పెద్ద క్రియేటర్ అని కాదు, బిజీగా ఉండదు. మీరు ఒకరిద్దరు చేసినా కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇఫ్ ఎవరైనా కామెంట్ చేసినా కూడా కామెంట్ కింద నేను రిప్లై ఇస్తాను అన్నమాట. సో ఇది ఎడ్యుకేషనల్ కంటెంట్ కాబట్టి సో కొంచెం రీచ్ అనేది ఉండదు. సో మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇది ఎవరైతే యూజ్ అవుతుందో సో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎడ్యుకేషనల్ కంటెంట్ కదా బోర్ అనుకుంటారేమో, బట్ ఇది మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి కనుక దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు ప్రతి వీడియో చూడాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎప్పుడో ఒకసారి జస్ట్ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోతుంది కదా వీడియో మనకు పనికొచ్చేదా పనికిరాందా అని. సో అప్పుడు చూసినప్పుడు మీకు యూజ్ అవుతేనే దాన్ని క్లిక్ చేసి చూడండి. సో ఐ హోప్ మీకు అన్ని వీడియోస్ అయితే యూజ్ అయ్యే వస్తాయి. సో అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది గైస్ ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ముందు చెప్పినట్లు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, లేదంటే నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అయినా కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ మనకి ఉపయోగపడతాయి కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.